ఈ సంవత్సరము రాశుల వారిగా ఏ రాశుల వారికి ఏ విధంగా ఆదాయ వ్యయములు ఉండబోతూ ఉన్నాయి మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 14. వృషభ రాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 5. మిథున రాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 2. కర్కాటక రాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 11. కన్యారాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 14. ధనుర్రాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం 5. అదేవిధంగా రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉంటున్నాయి? మేషరాశి వారికి రాజపూజ్యం 5 అయితే అవమానం 7. వృషభ రాశి వారికి రాజపూజ్యం 1 అయితే అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం 4 అయితే అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7 అయితే అవమానం 3. సింహరాశి వారికి రాజపూజ్యం 3 అయితే అవమానం 6. కన్యారాశి వారికి రాజపూజ్యం 6 అయితే అవమానం 6. తులారాశి వారికి రాజపూజ్యం 2 అయితే అవమానం 2. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5 అయితే అవమానం 2. ధనుర్రాశి వారికి రాజపూజ్యం 1 అయితే అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 4 అయితే అవమానం 5. కుంభరాశి వారికి రాజపూజ్యం 7 అయితే అవమానం 5. మీనరాశి వారికి రాజపూజ్యం 3 అయితే అవమానం 1. ఈ విధంగా వీరి యొక్క రాజపూజ్య అవమానములు ఈ విధంగా ఉండబోతున్నాయి కనుక జాగ్రత్తలు వహించడంలో తప్పు లేదు. కనుక ఈ యొక్క స్థితిగతులను చూసుకుంటూ ముందుకు వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకొని సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా వారి యొక్క జీవితంలో తగు మార్పులు చేసుకోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మౌఢ్యములు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే గురుమౌఢ్యమి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి వరకు గురుమౌఢ్యమి సంభవిస్తుంది. ఈ సమయంలో శుభకార్యములు పనికిరావు. అదేవిధంగా శుక్రమౌఢ్యమి మార్గశిర శుద్ధ షష్ఠి దగ్గర నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు కూడా మరి శుక్రమౌఢ్యమి ఉంది. చాలా సుదీర్ఘంగా ఈ యొక్క శుక్రమౌఢ్యమి ఉన్న కారణం చేత మరి మార్గశిర మాసము అదేవిధంగా మాఘమాసములో కూడా ముహూర్తాలు ఉండవు. శుభముహూర్తాలు ఏవి కూడా చేసుకోవడానికి వీలు ఉండదు. అదేవిధంగా కర్తరి విషయాలకు వస్తే కర్తరి నిర్ణయం వైశాఖ శుద్ధ నవమి ఆదివారం నుండి జ్యేష్ఠశుద్ధ పాడ్యమి వరకు వాస్తుకర్తరి సంభవిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో ఎటువంటి చెక్కకు సంబంధించిన వృక్షానికి సంబంధించినటువంటి కార్యములు చేయడం మంచిది కాదు. అదేవిధంగా అగ్నికర్తరి మనకు 11/5/2025 ఆదివారం రోజు నుండి 25/5/2025 ఆదివారం వరకు అగ్నికర్తరి ఉంది. ఈ సమయాల్లో ప్రయాణాలు మంచివి కాదు కనుక బాగా గమనించవలసినటువంటి విషయం. అదేవిధంగా పుష్కరాలకు వచ్చినట్లయితే వైశాఖ బహుళ విధియ 14/5/2025 బుధవారం రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశి ప్రవేశం జరుగుతుంది కనుక సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. సరస్వతి మన దగ్గర అంతర్వాహినిగా ఉంది కనుక సరస్వతీ నది పుష్కర స్నానము చాలా విశేషము. సంవత్సరాంతం కూడా పుష్కరం ఉంటుంది కానీ ఈ 12 రోజులు విశేషంగా ఆ 12 రోజులు కూడా స్నానం ఆచరించడం మంచిది. అదేవిధంగా ఇకపోతే ఈ యొక్క సంవత్సరము గ్రహణములు ఏ విధంగా ఉన్నాయంటే చంద్రగ్రహణం 7/9/2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజున చంద్రగ్రహణం సంభవిస్తుంది. రాత్రి 9:57 ప్రారంభమై మోక్షకాలము 1:25 వరకు కూడా 3:30 ఈ యొక్క చంద్రగ్రహణం మనకు సంభవించబోతోంది. అదేవిధంగా
3వ తారీఖు 3/3/2026 పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున మళ్ళీ చంద్రగ్రహణం మనకు సంభవిస్తుంది. ఈ 2 మార్లు చంద్రగ్రహణం మనకు ఉంటుంది. అదేవిధంగా సంక్రాంతి పురుషుని ఆగమనం ఏ విధంగా ఉండబోతుందంటే, ఈ విశ్వావసు నామ సంవత్సర పుష్య బహుళ ద్వాదశి బుధవారం రోజున తత్కాల అనురాధ నక్షత్ర సింహలగ్నమందు వృద్ధియోగ వేళ కౌలవ కర్ణమందు తేదీ 14/1/2026 రోజున రాత్రి 9:04 సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రాంతి పురుషుడు ఆగమనం విధానం ఏ విధంగా ఉందంటే, ఈ సంవత్సరము సంక్రాంతి పురుషుడు మందాకిని అను నామధేయంతో కుంకుమతో స్నానము చేసి కుంకుమ గంధమును లేపనముగా చేసుకొని మరి చిత్రవస్త్రమును ధరించి పగడ పుష్పమాలను మెడలో ధారణ చేసి వెండి రజిత భూషణములుగా ధరించుకొని భక్ష్యమును రాగి పాత్రలో వేసుకొని మామిడి పండుతో భోజనమును చేస్తూ కత్తిని ఆయుధంగా తీసుకొని పీతవర్ణము గల ఛత్రమును గొడుగుగా చేసుకొని మరి వరాహము అంటే పందివాహనముపై ఈ యొక్క సంక్రాంతి పురుషుని ఆగమనం జరుగుతుంది. అంటే భూమి శుద్ధి కలుగుతుంది, భూశుద్ధి అవుతుంది. కానీ పంటలల్లో విపత్తులు ఎదుర్కొనే అవకాశం, రైతులు పంటల యందు విపత్తులు ఎదుర్కొనే అవకాశము మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పై రీతిలో సంక్రమణ పురుషుని ఆగమనం జరుగుచున్నందున పసుపు వస్త్రధారణ వలన యుద్ధ వాతావరణము, కుంకుమను లేపనంగా చేసుకొని వస్తున్న కారణము చేత స్త్రీ నాశనము, పగడమాల వలన ఆకలి బాధలు, వెండి ఆభరణతో భక్ష్యమును భుజించడం వలన ప్రజాపీడ, మామిడి పండు భుజించడం వలన కుటుంబ ఇబ్బందులు, కత్తిని ఆయుధంగా చేసుకొని ఛత్రముపై వస్తున్నందున క్షత్రియ నాశనము అంటే నాయకులలో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంటుంది. పీత ఛత్రమున ధరించి శుభమును కలిగి పందివాహనముపై వస్తున్నందున రాజపీడ ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ యొక్క సంక్రమణ పురుషుని వలన. అదేవిధంగా మరి ఈ సంవత్సరము ధరల విషయానికి వస్తే, ఈ సంవత్సరం అంతా కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మరి సువృష్టి తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఎరుపు సంబంధించినటువంటి ధాన్యములు బాగా పండే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సూర్యుడు రాజైనందున ఎరుపు ధాన్యము మనకు మంచిగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది.